రైట్గా ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. చూద్దాం లైవ్ లో. ఎన్నికల్లో పోటీ చేయటం మరి సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965లో చేసిన చట్ట సవరణ రద్దు కోసం ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా ఇటువంటి చట్టమే ఉంది. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 19కు చేసిన సవరణను రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదించడం జరిగింది. ఎందుకంటే 1980, 1990 ఆ డికేట్స్లో జనాభా పెరిగిపోతుందనే ఉద్దేశంతో కానివ్వండి, లేకపోతే వనరుల డిస్ట్రిబ్యూషన్లో ఉన్న సమస్యలు కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉంటే జిల్లా పరిషత్లో లోకల్ బాడీస్లో పోటీ చేసేదానికి అనర్హత వచ్చే విధంగా చట్టాన్ని సవరించడం జరిగింది. మరి ఈరోజు 30 ఏళ్ల పాటు అమలుపరిచిన ప్రభుత్వం సంతానోత్పత్తి రేటు, పనిచేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం అనవసరమని భావిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదన చేసిన ఈ సవరణకు మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. తర్వాత ఫేజ్ 1 కింద నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన నూతన వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా 380 పోస్టులు భర్తీ చేపట్టాలన్న ప్రతిపాదనను కూడా మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. ఫేజ్ 2 కింద పాడేరు, మార్కాపూర్, పులివెందుల, ఆదోని మరియు మదనపల్లిలో నిర్మించిన నూతన వైద్య కళాశాలలో 24-25 విద్యా సంవత్సరంకు సంబంధించి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడానికి అనుమతి కోరుతూ చేసిన ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. నేషనల్ మెడికల్ కమిషన్ నూతన నిబంధనల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుజరాత్లో ఉన్న పీపీపీ మోడల్ను అధ్యయనం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ అధికారులను, మంత్రి గారిని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. జియో నెంబర్ 40 రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 11/5/23 నాడు జారీ చేసిన జియో నెంబర్ 40 ప్రకారం నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన 280.74 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఆ భూమిని తిరిగి నీటిపారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం చేసింది. ఈ భూమిని అన్ని చట్టాలని, అంటే అటవీ చట్టాలని, వాటన్నిటిని కూడా పరుగులో తీసుకుని రాబోయే రోజుల్లో అక్కడ శ్రీశైలం ప్రాంత అభివృద్ధి కోసం చేసిన మాస్టర్ ప్లాన్కి వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచన చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పటికే శ్రీశైలం దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ ఇప్పటికే తయారు చేయడం జరిగింది. ఈ భూమిని కూడా వాడుకుని దాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇది సున్నిపేట పంచాయతీకి ఇవ్వడం జరిగింది, గ్రామ పంచాయతీకి. ఏమండి, పంచాయతీకి వాడుకోవడానికి ఇచ్చారు, కొంత డెవలప్మెంట్స్ చేయడానికి దానికి ఇచ్చారు, కానీ దాంట్లో డెవలప్మెంట్స్ ఏం జరగలేదు. దాన్ని గ్రాప్ చేస్తానికి కూడా కొంత ఆలోచన జరిగిందని చెప్పేసి సమాచారం ఉంది. అక్కడ భూమి కూడా, ఎందుకంటే ఫారెస్ట్, ఇంకో సైడు వాటర్ ఉంది కాబట్టి ఉన్న భూమిని వినియోగించుకుని శ్రీశైలం దేవస్థాన పరిధిని పెంచడమే కాకుండా బాగా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఆ దేవస్థానానికి ఉన్న ప్రాసెసింగ్ కానివ్వండి, ప్రజల నమ్మకం కానివ్వండి, ఆ దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి వినియోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు.